గణ మరియు సంగ అనే పదాల యొక్క సరైన అర్థాలను గుర్తించండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 6th క్లాస్ హిస్టరీలోని సామ్రాజ్యాలు, గణతంత్రాలు, ఆవిర్భావం లెసన్కి ప్రాక్టీస్ పేజ్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ పేజ్. కింది వాటిలో గంగా నది లోయ గురించిన ప్రకటనలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఈ మైదానం హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య విస్తరించి ఉంది. ఆప్షన్ బి, ఈ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం వల్ల ఇది చాలా సారవంతమైనది. ఆప్షన్ సి, ఇక్కడి నదులు వర్షాకాలంలో మాత్రమే ప్రవహించి వేసవిలో ఎండిపోతాయి. ఆప్షన్ డి, సుమారు 2700 సంవత్సరాల క్రితం ప్రజలు ఇక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇక్కడి నదులు వర్షాకాలంలో మాత్రమే ప్రవహించి వేసవిలో ఎండిపోతాయి. గంగా నది లోయ గురించిన ప్రకటనలలో సి సరికానిది. ఎందుకంటే ఇక్కడ నదులైన గంగా, యమున హిమాలయాల నుండి ఒండ్రుమట్టిని తెస్తూ ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. ఇవి వేసవిలో ఎండిపోవు. నెక్స్ట్, కింది తెగలను వాటి భౌగోళిక విస్తరణ లేదా ప్రాముఖ్యత ఆధారంగా జతపరచండి. కాలం 1 శాక్య, లిచ్చవి, వజ్జి, అస్మక. కాలం 2 ఉత్తర మగధ గణరాజ్యం, కపిలవస్తు ప్రాంతం, వైశాలి ప్రాంతం, గోదావరి తీరం. జతపరిచినట్లయితే శాక్య, కపిలవస్తు ప్రాంతం 1కి బి. లిచ్చవి, వైశాలి ప్రాంతం 2కి సి. వజ్జి, ఉత్తర మగధ గణరాజ్యం. అస్మక, గోదావరి తీరం. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ సి. జత 1 బి శాక్య కపిలవస్తు ప్రాంతం లేదా తెగ ప్రస్తావన. 2 సి లిచ్చవి వైశాలి ప్రాంతం. 3 ఏ వజ్జి ఉత్తర మగధ గణరాజ్యం. 4 డి అస్మక దక్షిణాన గోదావరి తీరాన గల ఏకైక జనపదం. నెక్స్ట్, ప్రతిపాదన ఏ, గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతి ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాల ఆవిర్భావానికి దారితీసింది. కారణం ఆర్, ఇనుప పరికరాల సహాయంతో అడవులను నరికివేసి వరి వంటి పంటలను పండించడం ద్వారా జనాభా మరియు గ్రామాల పరిమాణం పెరిగింది. ఆప్షన్ ఏ, ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి, ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకు ఆర్ సరైన వివరణ అవుతుంది. గంగా మైదానంలో ఇనుప ఉపకరణాల వాడకం పెరగడం వల్ల అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చారు. దీనివల్ల పెద్ద ప్రాదేశిక ప్రాంతాలైన మహాజనపదాలు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రతిపాదన కారణం 2 సరైనవి. నెక్స్ట్, కింది వాటిలో ఏ నదీ తీరాన దక్షిణాన ఉన్న ఏకైక జనపదమైన అస్మక నెలకొంది. ఆప్షన్ ఏ నర్మదా నది, ఆప్షన్ బి కృష్ణా నది, ఆప్షన్ సి గోదావరి నది, ఆప్షన్ డి కావేరి నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి నది. భారతదేశ పటంలో పేర్కొన్న 16 మహాజనపదాలలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా గోదావరి నది తీరాన నెలకొన్న ఏకైక జనపదం అస్మక. నెక్స్ట్, పురావస్తు తవ్వకాలు జరిగిన కింది ప్రాంతాలను ప్రస్తుత నగరాలు లేదా భౌగోళిక స్థానాలతో జతపరచండి. కాలం 1 హస్తినాపుర, కోసాంబి, పాటలీపుత్ర. కాలం 2 ఢిల్లీ, పాట్నా, అలహాబాద్. కరెక్ట్ ఆన్సర్
జతపరిచినట్లయితే హస్తినాపుర అంటే ఢిల్లీ, కోశాంబి అలహాబాద్, పాటలీపుత్ర అంటే పాట్నా. కరెక్ట్ ఆప్షన్ బి. పురావస్తు తవ్వకాలు జరిగిన ప్రాంతాల ప్రస్తుత స్థానాల సరైన జత. హస్తినాపుర నేటి ఢిల్లీ ప్రాంతం 1కి ఏ, కోశాంబి అలహాబాద్ దగ్గర 2కి సి, పాటలీపుత్ర నేటి పాట్నా ప్రాంతం 3కి బి. నెక్స్ట్, కింది వాటిలో మహాజనపదాల కాలం నాటి ఆధార గ్రంథాలు మరియు వాటి స్వభావానికి సంబంధించి సరికాని జత ఏది? ఆప్షన్ ఏ ఉపనిషత్తులు, వేదాలలో ఒక భాగం. ఆప్షన్ బి హెరిటోడస్ చరిత్ర, గ్రీకు దేశస్థుడి రచన. ఆప్షన్ సి దిగనికాయ, ఒక ప్రముఖ ధర్మసూత్ర గ్రంథం. ఆప్షన్ డి ధర్మసూత్రాలు నాటి సామాజిక రాజకీయ నియమాలను తెలిపేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, దిగనికాయ ఒక ప్రముఖ ధర్మసూత్ర గ్రంథం. దిగనికాయ అనేది ఒక ప్రముఖ బౌద్ధ గ్రంథం, మత గ్రంథం, కానీ అది ధర్మసూత్ర గ్రంథం కాదు. కాబట్టి ఆప్షన్ సి ఇక్కడ సరైనది కాదు. నెక్స్ట్, ఉపనిషత్తులకు సంబంధించిన కింది ప్రకటనలో సరైన వాటిని గుర్తించండి. 1. ఉపనిషత్తులు అనగా అర్థం వచ్చి చేరువుగా కూర్చోవడం. 2. ఇవి ముఖ్యంగా ఉపాధ్యాయులు మరియు రాజుల మధ్య జరిగిన సంభాషణలు. 3. ఇవి మరణాంతర జీవితం మరియు మూలం గురించిన ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాయి. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. ఆప్షన్ బి 1, 2 మరియు 3. ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే. ఆప్షన్ డి 2 మరియు 3 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే. ఉపనిషత్తులు అనగా వచ్చి చేరువుగా కూర్చోవడం. అవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణలు, రాజుల మధ్య కాదు. కాబట్టి 2 తప్పు, 1 మరియు 3 సరైనవి. నెక్స్ట్, మహాజనపదాల కాలంలో వ్యవసాయాన్ని నిర్వహించే గృహపతి లేదా గ్రహపతి లా గురించిన ప్రకటనలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ వీరు సాధారణంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి పొలాలలో పనిచేసేవారు. ఆప్షన్ బి వీరు తమ పొలాలలో పనుల కోసం దాసులు మరియు వర్తకులను నియమించుకునేవారు. ఆప్షన్ సి కొందరు ధనిక గృహపతులకు ఎక్కువ భూమి మరియు ఎక్కువ మంది బానిసలు ఉండేవారు. ఆప్షన్ డి వీరు కేవలం సొంత వినియోగం కోసమే పండించేవారు, కానీ ఎలాంటి పన్నులు చెల్లించేవారు కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, వీరు కేవలం సొంత వినియోగం కోసమే పండించేవారు, కానీ ఎలాంటి పన్నులు చెల్లించేవారు కాదు. గృహపతులు రాజుకు క్రమబద్ధంగా పంటలో 6వ భాగాన్ని పన్నును చెల్లించేవారు, కాబట్టి వీరు పన్నులు చెల్లించేవారు కాదు అనడం సరికాని ప్రకటన. బాగా అంటే 1/6 వంతు. నెక్స్ట్, మహాజనపదాల కాలంలో వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి కారణమైన 2 ప్రధాన మార్పులు ఏవి? ఆప్షన్ ఏ ఇనుప నాగలి కర్ర ఉపయోగం, వరి నారు పోసే పద్ధతి. ఆప్షన్ బి రాగి పనిముట్ల ఉపయోగం, కొత్త నీటిపారుదల కాలువలు. ఆప్షన్ సి చెక్క నాగలి ఉపయోగం, రసాయన ఎరువుల వాడకం. ఆప్షన్ డి కేవలం సాగునీటి పెంపకం, జంతువుల ఎరువుల వాడకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇనుప నాగలి కర్ర ఉపయోగం, వరి నారు పోసే పద్ధతి. మహాజనపదాల కాలంలో వ్యవసాయంలో వచ్చిన 2 ప్రధాన మార్పులు ఇనుప నాగలి కర్రను ఉపయోగించడం మరియు వరి నారు పోసే పద్ధతిని ప్రవేశపెట్టడం. నెక్స్ట్, గ్రామానికి పెద్దగా వ్యవహరించే వ్యక్తికి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ సాధారణంగా గ్రామంలో అత్యంత పేదవాడైన వృత్తి పనివాడు గ్రామ పెద్ద అవుతాడు. ఆప్షన్ బి రాజు తరపున గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసే బాధ్యత ఇతనిదే. ఆప్షన్ సి ఇతడు గ్రామంలో కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా కూడా వ్యవహరించేవాడు. ఆప్షన్ డి గ్రామంలో శాంతి భద్రతలను కాపాడడానికి ఇతడు పోలీస్ అధికారిగా పనిచేసేవాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
సాధారణంగా గ్రామంలో అత్యంత పేదవాడైన వృత్తి పనివాడు గ్రామ పెద్ద అవుతాడు. సాధారణంగా గ్రామంలో అత్యధిక భూమి ఉన్న ధనిక భూస్వామి మాత్రమే గ్రామ పెద్దగా అయ్యేవాడు, పేద వృత్తి పనివాడు కాదు. కాబట్టి ఆప్షన్ ఏ సరికానిది. నెక్స్ట్, మహాజనపదాల కాలం నాటి ప్రత్యేక మట్టి పాత్రలైన పెయింటెడ్ గ్రేవేర్ కి సంబంధించిన లక్షణం కానిది ఏది? ఆప్షన్ ఏ, ఇవి తాకడానికి చాలా నునుపుగా ఎంతో నాణ్యంగా ఉంటాయి. ఆప్షన్ బి, వీటిపై సాధారణంగా సరళరేఖలు మరియు రేఖాగణిత నమూనాలు చిత్రించబడి ఉంటాయి. ఆప్షన్ సి, ఈ పాత్రలలో పళ్ళాలు గిన్నెలు చాలా సాధారణంగా కనిపించే వస్తువులు. ఆప్షన్ డి, ఇవి కేవలం రాజుల అంతఃపురాలలో వంట పాత్రలుగా మాత్రమే వాడబడేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇవి కేవలం రాజుల అంతఃపురాలలో వంట పాత్రలుగా మాత్రమే వాడబడేవి. పెయింటెడ్ గ్రేవేర్ పాత్రలు సాధారణంగా పళ్ళాలు మరియు గిన్నెల రూపంలో దొరికాయి. ఇవి చాలా నునుపుగా ఉంటాయి. ఇవి కేవలం రాజుల అంతఃపురాలకే పరిమితం కాలేదు, గృహపతులు కూడా వాడేవారు. నెక్స్ట్, ప్రతిపాదన ఏ, వ్యవసాయంలో మిగులు మరియు వృత్తి ఉత్పత్తుల పెరుగుదల వల్ల వాణిజ్య మరియు మార్పిడి కేంద్రాలు ఆవిర్భవించాయి. కారణం, గృహపతులకు వ్యవసాయానికి అవసరమైన వస్తువులను సొంతంగా తయారు చేసుకోవడానికి నైపుణ్యం, సమయం ఉండేవి కావు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకు ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి, ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. గృహపతులకు వ్యవసాయ పనిముట్లు సొంతంగా తయారు చేసే నైపుణ్యం, సమయం లేకపోవడం వల్ల వృత్తి పనివారిపై ఆధారపడ్డారు. దీనివల్ల వస్తు మార్పిడి పెరిగి వాణిజ్య కేంద్రాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్, మహాజనపదాల నాటి పట్టణాలలో నివసించే ప్రజల జనాభా నిర్మాణానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ, పట్టణాలు ఎక్కువగా తమ జీవనం కోసం కష్టపడే శ్రామిక పేదలతో నిండి ఉండేది. ఆప్షన్ బి, నగరాలలో కేవలం రాజులు, వారి సైనికులు మరియు మతాధికారులు మాత్రమే ఉండేవారు. ఆప్షన్ సి, పట్టణాల్లో నివసించే వారందరూ సొంతంగా వ్యవసాయ క్షేత్రాలు కలిగిన భూస్వాములు. ఆప్షన్ డి, నగరాలలో వృత్తి పనివారులకు మరియు వ్యాపారస్తులకు ఎలాంటి ప్రవేశం ఉండేది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పట్టణాలు ఎక్కువగా తమ జీవనం కోసం కష్టపడే శ్రామిక పేదలతో నిండి ఉండేది. మహాజనపదాల నాటి పట్టణాలు ఇప్పటి నగరాల వలనే ఎక్కువగా తమ జీవనం కోసం ఇతరుల వద్ద కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు, సేవకులు మరియు వృత్తి పనివారితో నిండి ఉండేది. నెక్స్ట్, వర్తకులు తమ సరుకులను సుదూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఉపయోగించిన సాధనాలు మరియు పద్ధతులకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ ఏ, వీరు సరుకులను కారవాన్ల రూపంలో సమూహాలుగా తీసుకెళ్లేవారు. ఆప్షన్ బి, ప్రయాణాల కోసం ఎద్దులు, గాడిదలు మరియు ఒంటెలు వంటి జంతువులను ఉపయోగించేవారు. ఆప్షన్ సి, వీరు నదులు, మైదానాలు, కొండలు మరియు ఎడారులను దాటుకుంటూ నెలల తరబడి ప్రయాణించేవారు. ఆప్షన్ డి, వీరు దొంగల భయం వల్ల కేవలం పగటిపూట మాత్రమే ప్రయాణించి రాత్రి వేళలో విశ్రాంతి తీసుకునేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. వీరు దొంగల భయం వల్ల కేవలం పగటిపూట మాత్రమే ప్రయాణించి రాత్రి వేళలో విశ్రాంతి తీసుకునేవారు అనేది సరికానిది. వర్తకులు సరుకులను ఎద్దులు, ఒంటెలపై వేసుకొని కారవాన్లుగా నదులు, ఎడారుల గుండా పగలు మరియు రాత్రి కూడా నెలల తరబడి ప్రయాణించేవారు. కేవలం పగలు మాత్రమే ప్రయాణించేవారు కాదు. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మహాజనపదాల కాలంలో రాజులకు సొంత సైన్యం మరియు పటిష్టమైన కోటలు ఎందుకు అవసరమయ్యాయి? ఆప్షన్ ఏ, కేవలం విదేశీ గ్రీకు దండయాత్రల నుండి తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే. ఆప్షన్ బి, ప్రజలు తమ ఆజ్ఞలను పాటించేలా చేయడానికి మరియు ఇతర రాజుల దాడుల నుండి రాజ్యాన్ని రక్షించడానికి. ఆప్షన్ సి, తమ రాజ్యంలోని గృహపతులందరినీ బానిసలుగా మార్చడానికి.
ఆప్షన్ డి అడవుల్లోని వన్యప్రాణుల నుండి పంటలను రక్షించడానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రజలు తమ ఆజ్ఞలను పాటించేలా చేయడానికి మరియు ఇతర రాజుల దాడుల నుండి రాజ్యాన్ని రక్షించడానికి. ప్రజలు రాజుల ఆజ్ఞలను పాటించేలా చేయడానికి, ఇతర రాజులు తమ రాజ్యంపై దండెత్తకుండా కోటను రక్షించడానికి రాజులకు సొంత సైన్యం అవసరమైంది. నెక్స్ట్ ప్రతిపాదన ఏ. కోటల నిర్మాణం మరియు సైన్యాల నిర్వహణ కోసం రాజులకు చాలా ధనం అవసరమయ్యేది. కారణం సైనికులకు మరియు వారి కుటుంబాలకు జీవనాధారం చూపించాలి. అలాగే కోటలు కట్టే కూలీలకు వేతనాలు చెల్లించాలి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ అవుతుంది. కోటల నిర్మాణానికి, పెద్ద గోడలు కట్టడానికి వేల మంది స్త్రీ పురుషులకు కూలి ఇవ్వాల్సి వచ్చేది. అలాగే సైనికులకు జీవనాధారం చూపించాలి కాబట్టి రాజులకు చాలా ఖర్చు అయ్యేది. నెక్స్ట్ మహాజనపదాల కాలంలో గృహపతులు తాము పండించిన పంటలో రాజుకు చెల్లించాల్సిన భాగాన్ని ఏమనేవారు మరియు దాని పరిమాణం ఎంత? ఆప్షన్ ఏ కర పంటలో 4వ భాగం. ఆప్షన్ బి భాగ పంటలో 6వ భాగం. ఆప్షన్ సి బలి పంటలో 3వ భాగం. ఆప్షన్ డి సుల్క పంటలో 5వ భాగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భాగ పంటలో 6వ భాగం. గృహపతులు తాము పండించిన పంటను 6 సమాన భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని రాజుకు పన్నుగా ఇచ్చేవారు. దీనినే భాగ అని పిలిచేవారు. నెక్స్ట్ కింది వివిధ వర్గాల ప్రజలు రాజుకు చెల్లించిన పన్నుల రూపాలకు సంబంధించి సరికాని జత ఏది? ఆప్షన్ ఏ గొర్రెల పెంపకందారులు, జంతువులు లేదా జంతు ఉత్పత్తులు. ఆప్షన్ బి వృత్తి పనివారు, ప్రతి నెల 2 రోజులు ఉచితంగా రాజుకు పనిచేయడం. ఆప్షన్ సి వర్తకులు, వారు అమ్మిన వస్తువులపై పన్ను. ఆప్షన్ డి వేటగాళ్ళు, అటవీ ఉత్పత్తులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వృత్తి పనివారు, ప్రతి నెల 2 రోజులు ఉచితంగా రాజుకు పనిచేయడం. వృత్తి పనివారు సాధారణంగా ప్రతి నెల 1 రోజు మాత్రమే ఉచితంగా రాజుకు పనిచేసే రూపంలో పన్ను చెల్లించేవారు, 2 రోజులు కాదు. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రాజులు తమ సంపదను మరియు పరాక్రమాన్ని పెంచుకోవడానికి అనుసరించిన 2 మార్గాలను గుర్తించండి. ఆప్షన్ ఏ పన్నులను తగ్గించడం, పొరుగు రాజ్యాలతో శాంతి ఒప్పందాలు చేసుకోవడం. ఆప్షన్ బి వృత్తి పన్నులను నిషేధించడం, అడవులను పూర్తిగా నరికివేయడం. ఆప్షన్ సి ప్రజలపై విధించే పన్నులను పెంచడం, పొరుగు రాజ్యాలను జయించడం. ఆప్షన్ డి వ్యవసాయాన్ని పూర్తిగా ఆపివేయడం, కేవలం వర్తకంపైనే ఆధారపడడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రజలపై విధించే పన్నులు పెంచడం, పొరుగు రాజ్యాలను జయించడం. రాజులు మరింత శక్తివంతంగా ధనవంతులుగా మారడానికి 2 మార్గాలు ఎంచుకున్నారు. ఒకటి ప్రజలపై పన్నులు పెంచడం, రెండవది పొరుగు రాజ్యాలపై యుద్ధం చేసి జయించడం. నెక్స్ట్ యుద్ధాల వల్ల సాధారణ ప్రజలపై జరిగిన నష్టాలకు సంబంధించి కింది ప్రకటనల్లో సరైన వాటిని ఎంపిక చేయండి. 1 సైన్యాలు సాధారణ ప్రజల పంటలను నాశనం చేసేవి మరియు గ్రామాలను దహనం చేసేవి. 2 ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా మార్చి ఇతరులకు అమ్మేవారు. 3 యుద్ధాల వల్ల గృహపతులు మరియు వర్తకులకు ఎల్లప్పుడూ భారీ లాభాలు వచ్చేవి. ఆప్షన్ ఏ 1 మరియు 3 మాత్రమే. ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే. ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ డి 1, 2 మరియు 3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే. యుద్ధాల వల్ల సైన్యాలు సాధారణ ప్రజల పంటలను నాశనం చేసేవి, గ్రామాలను తగలబెట్టేవి మరియు ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా మార్చేవి. దీనివల్ల సాధారణ ప్రజలకు నష్టమే కానీ లాభం చేకూరదు. నెక్స్ట్ గణ మరియు సంఘ అనే పదాల యొక్క సరైన అర్థాలను గుర్తించండి. ఆప్షన్ ఏ గణ సమాన హోదా ఉన్నవారు, సంఘ శాసనసభ.
ఆప్షన్ బి ఘన సైన్యం సంఘ కోట గోడ. ఆప్షన్ సి ఘన కేవలం రాజుల కుటుంబం సంఘ బానిసల సమూహం. ఆప్షన్ డి ఘన మత గ్రంథం సంఘ విదేశీ వర్తకులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఘన సమాన హోదా ఉన్నవారు సంఘ శాసనసభ. ఘన అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. సంఘ అనగా శాసనసభ లేదా సమావేశం అని అర్థం. నెక్స్ట్, రాజ్యంకి సంబంధించిన కింది లక్షణాలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ ఇది ఒక రాజు లేదా రాణి చేత పాలించబడే భూభాగం. ఆప్షన్ బి ఒకే కుటుంబం చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశంగా మారుతుంది. ఆప్షన్ సి ఇవి సాధారణంగా వైదిక సాంప్రదాయాలను పూర్తిగా వ్యతిరేకించేవి. ఆప్షన్ డి మగధ అనేది ఈ రకమైన పరిపాలనకు ఒక శక్తివంతమైన ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇవి సాధారణంగా వైదిక సాంప్రదాయాలను పూర్తిగా వ్యతిరేకించేవి. సాధారణంగా నాటి రాజ్యాలు రాజరికం సనాతన వైదిక సంప్రదాయాలకు కట్టుబడి ఉండేవి, వాటిని వ్యతిరేకించేవి కావు. నెక్స్ట్, మగధ రాజ్యం ఒక శక్తివంతమైన రాజ్యంగా ఎదగడానికి దోహదం చేసిన భౌగోళిక మరియు సహజ వనరుల అంశం కానిది ఏది? ఆప్షన్ ఏ ఇది గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉండడం వల్ల భూములు సారవంతంగా ఉండేవి. ఆప్షన్ బి నదుల ద్వారా సరుకుల రవాణా మరియు సైన్యాల తరలింపు సులభంగా ఉండేది. ఆప్షన్ సి మగధలోని అడవుల నుండి గుర్రాలను పట్టుకొని యుద్ధాల కోసం శిక్షణ ఇచ్చేవారు. ఆప్షన్ డి మగధ దక్షిణ ప్రాంతంలోని ఇనుప ఖనిజ నిక్షేపాలతో బలమైన ఆయుధాలు తయారు చేసేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మగధలోని అడవుల నుండి గుర్రాలను పట్టుకుని యుద్ధాల కోసం శిక్షణ ఇచ్చేవారు. మగధలోని అడవుల నుండి ఏనుగులను గుర్రాలను కాదు పట్టుకుని యుద్ధాల కోసం శిక్షణ ఇచ్చేవారు. నెక్స్ట్, మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన కింది రాజులను కాలక్రమానుసారం అమర్చండి. 1 అజాతశత్రువు, 2 బింబిసారుడు, 3 మహాపద్మనందుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు. మగధను పాలించిన తొలి శక్తివంతమైన రాజు బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు. ఆ తర్వాత కాలంలో మహాపద్మనందుడు బలమైన రాజుగా అవతరించాడు. నెక్స్ట్, మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు విస్తరించింది? ఆప్షన్ ఏ వాయం నుండి తమిళనాడు వరకు. ఆప్షన్ బి తూర్పు నుండి కేరళ వరకు. ఆప్షన్ సి వాయవ్యం నుండి ఒడిశా వరకు. ఆప్షన్ డి ఉత్తరం నుండి దక్కన్ పీఠభూమి వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాయవ్యం నుండి ఒడిశా వరకు. మహాపద్మనందుని పరిపాలనా కాలంలో మగధ సామ్రాజ్యం భారతదేశ వాయువ్య ప్రాంతం నుండి తూర్పున ఒడిశా తీరం వరకు విస్తరించింది. నెక్స్ట్, మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్న వజ్జి మహాజనపదంలోని పరిపాలనా విధానానికి సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ఏ ఇక్కడ గణతంత్ర ప్రభుత్వం అమలులో ఉండేది. ఆప్షన్ బి ఇక్కడ కేవలం ఒకే ఒక వంశపారంపర్య రాజు నిరంకుశంగా పాలించేవాడు. ఆప్షన్ సి ఇక్కడ ఎలాంటి శాసనసభలు లేదా సమావేశాలు జరిగేవి కావు. ఆప్షన్ డి ఇక్కడ కేవలం మహిళలు మాత్రమే నిర్ణయాలు తీసుకునేవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇక్కడ గణతంత్ర ప్రభుత్వం అమలులో ఉండేది. మగధకు ఉత్తరాన ఉన్న వజ్జి మహాజనపదంలో ఒకే పాలకుడు కాకుండా పాలకుల బృందం పాలించే గణతంత్ర ప్రభుత్వ విధానం ఉండేది. నెక్స్ట్, వజ్జి మహాజనపదంలోని ఘన సమావేశాలలో పాల్గొనే అవకాశం కింది వారిలో ఎవరికి ఉండేది కాదు? ఆప్షన్ ఏ కేవలం రాజులుగా పిలువబడే పురుషులకు మాత్రమే అవకాశం ఉండేది కాదు. ఆప్షన్ బి మహిళలకు, బానిసలకు మరియు సేవకులకు అవకాశం ఉండేది కాదు. ఆప్షన్ సి కేవలం ప్రసిద్ధ బోధకులకు మాత్రమే ప్రవేశం ఉండేది కాదు.
ఆప్షన్ డి వృద్ధులకు మరియు బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉండేది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహిళలకు, బానిసలకు మరియు సేవకులకు అవకాశం ఉండేది కాదు. వజ్జి గణరాజ్య సమావేశాలలో వాదోపవాదాలు జరిగేవి, కానీ మహిళలకు, బానిసలకు మరియు సేవకులకు, కూలీలకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. నెక్స్ట్ ప్రతిపాదన ఏ. బుద్ధుడు మరియు మహావీరుడు గణాలకు చెందిన ప్రముఖ బోధకులు. కారణమా వీరిని అన్ని మహాజనపదాల ప్రజలు మరియు పాలకులు ఎంతో గౌరవించేవారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకు ఆర్ సరైన వివరణ. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. వారిని అనేక మహాజనపదాల ప్రజలు, పాలకులు గౌరవించారు, కానీ ఆర్ ఏకి కారణం కాదు. నెక్స్ట్ రాజులు ఎంత ప్రయత్నించినప్పటికీ గణరాజ్యాలు సుమారు ఎన్ని సంవత్సరాల పాటు మనగలిగాయి. ఆప్షన్ ఏ 500 సంవత్సరాలు, ఆప్షన్ బి 1000 సంవత్సరాలు, ఆప్షన్ సి 1500 సంవత్సరాలు, ఆప్షన్ డి 2000 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1500 సంవత్సరాలు. ఇతర రాజులు గణరాజ్యాలను జయించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అవి సుమారు 1500 సంవత్సరాల పాటు విజయవంతంగా మనగలిగాయి. నెక్స్ట్ చివరకు ఈ గణరాజ్యాలను పూర్తిగా జయించిన రాజులు ఎవరు. ఆప్షన్ ఏ మౌర్య రాజులు, ఆప్షన్ బి చోళ రాజులు, ఆప్షన్ సి గుప్త రాజులు, ఆప్షన్ డి శాతవాహన రాజులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుప్త రాజులు. సుదీర్ఘ కాలం పాటు మనగలిగిన వజ్జి వంటి గణరాజ్యాలను చివరకు గుప్త రాజులు జయించి తమ రాజ్యంలో కలుపుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.